ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం కోటపాడు గ్రామ ఎంపీయూపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన విద్యార్థులు కడుపు నొప్పి రావటంతో అస్వస్థతకు గురికాగా చాట్రాయిలో ప్రభుత్వ వైద్యులు విద్యార్థులకు చికిత్స చేశారు. అనంతరం వారి పరిస్థితి విషమించటంతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను మెరుగైన చికిత్స నిమిత్తం హుటాహుటిన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా బుధవారం కూడా బంగాళదుంప కూరలో రాగి పిండి కలపటంతో 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు రానీయకుండా స్థానిక వైద్యులచే వారికి చికిత్స చేయించి ఈ ఘటన సద్దుమణిగేలా చేశారు. కానీ గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులు మరలా వాంతులు, కడుపులో నొప్పితో అస్వస్థతకు గురికాగా వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, స్థానిక వైసీపీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. ఇవాళ రోజున సుమారు 9 మంది పిల్లలు కోటపాడు గ్రామం నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్లో రావడం జరిగింది. అందుట్లో ఏదో కొద్దిగా ఫుడ్లో ఏదో తేడా వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. పిల్లలందరూ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వచ్చారు. 9 మంది. మన సర్పంచ్ గారు కూడా ఉండటం జరిగింది. ఇవాళ కుర్మాలో చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఏదో రాగి పిండి ఏదో మిక్స్ చేశారని చెప్పి చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే కడుపులు నొప్పి రావటం, వాంతులు కూడా కొన్ని అయినాయా, వాంతులు కూడా అవడం జరిగింది. మరి నిన్న నుంచి కూడా అదే విధంగా జరిగింది. మరి జరిగినప్పుడు ఇవాళ మన హాస్పిటల్ దిగొచ్చారు. డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అంత ప్రమాదం ఏం లేదు. అందరూ కూడా ఏంటంటే బాగానే ఉండాలి. చిన్నపిల్లలు 5 క్లాసు, 4 క్లాసు, 6 క్లాసు, ఓ బాబు మాత్రం 7 క్లాసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా, నేను కూడా చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులకి, ఇవాళ రోజున మీరు ఇక్కడే ఉంచండి పిల్లల్ని, అవసరమైతే రేపు పొద్దున్న తీసుకెళ్తుని. ఎందుకంటే డాక్టర్ గారు ఉండరు కాబట్టి ఆయన ఏదైనా వాళ్ళు మళ్ళీ ఏదైనా కడుపులు నొప్పి వచ్చినా లేకపోతే వాంతులైనా రెడీగా ఉండరు ట్రీట్మెంట్ చేయడానికి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇక్కడే ఉంచమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సమ్మతించారు. ఇవాళ ఇక్కడ ఉంచడమ్మా మీరు అందరూ ఉంచితే రేపు పొద్దున్న తీసుకుపోని, నేను ప్రమాదం ఏం లేదు కాబట్టి, చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయని చెప్పి చెబుతున్నారు కాబట్టి దాన్ని మరి ఏంటంటే మీరు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఏంటంటే మరి ఆర్డీఓ గారు కూడా మేము చెప్తాం. ఇప్పుడు టైం లేదు కాబట్టి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా చెప్పి దాని మీద ఎంక్వైరీ చూసి అసలు ఏం జరిగింది ఏంటి, ఇదేనా ప్రాబ్లమో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం జరిగిందని కూడా దాన్ని ఎంక్వైరీ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను.